నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. బిగ్ అప్డేట్ చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇక కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇక రహస్యంగా భేటీ అవ్వడం, దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? భవిష్యత్తులో మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారు. మల్లారెడ్డి ఒక్కడే కాదు, మల్లారెడ్డితో పాటు మరో 10 మంది కూడా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో ఇక రాజకీయ పొలిటికల్ సర్కిల్లో ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డికి ఇక గులాబీ నేత, గులాబీ బాస్ కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ నేతలు గనక కేసీఆర్ గనక మల్లారెడ్డి మీద యాక్షన్ తీసుకుంటే అటు టీఆర్ఎస్ లోను ఇటు టీడీపీలోను రెండు పార్టీలోనూ ఆయన లేకపోవడం కొంత చర్చగా మారే అవకాశం ఉన్నట్టు కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఒకసారి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూస్తే, టీడీపీ అధినేత చంద్రబాబును మల్లారెడ్డి కలవడంపై బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటే పార్టీ నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మల్లన్న అటు టీడీపీకి కాకుండా ఇటు బీఆర్ఎస్ లో లేకుండా ఇక రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఆయన పరిస్థితి ఏంటంటూ కూడా చర్చ జరుగుతుంది. మరి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఒంటరిగా కాకుండా తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ గతంలో టీడీపీ నేతగా ఉన్న తీగల కృష్ణారెడ్డితో కలిసి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక బీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ పార్టీలో ఉంటూ టీడీపీ అధ్యక్షుడిని కలవడం, అసలు దాని వెనక ఉన్న అంతరార్థం ఏంటంటూ కూడా చర్చ జరుగుతోంది. కష్టపడ్డ, పాలమ్మిన, పూలమ్మిన, కాలేజీలు పెట్టిన, యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన అంటూ వెరైటీ డైలాగ్స్తో నిన్న మొన్నటి వరకు పొలిటికల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ పాపులర్ మాస్ లీడర్గా ఉన్న మల్లారెడ్డి మరి సడన్గా తన చూపును ఏపీ పొలిటికల్ వైపు, టీడీపీ వైపు మళ్లించడం వెనుక ఏంటి రహస్యం అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఒంటరిగా కాకుండా తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత గతంలో టీడీపీ నేతగా ఉన్న తీగల కృష్ణారెడ్డితో కలిసి వెళ్లడం తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ పార్టీలో ఉంటూ టీడీపీ అధ్యక్షుడిని కలవడం వెనుక అంతరిత్యం ఏంటంటూ కూడా చర్చలు కొనసాగుతున్నాయి. సో అసలు మరి రాజకీయాల్లో ఎవరికి పదవులు శాస్త్రం కాదు. ఈ చిన్న విషయం తెలియని చాలా మంది నేతలు తాము పదవుల్లో ఉన్నప్పుడు తమకు తోచింది మాట్లాడడం, నచ్చింది చేయడం, ప్రత్యర్థులపై విరుచుకుపోవడం వంటివి చేసి తీరా పదవులు పోయిన తర్వాత ఏం చేయాలి తెలియక అయోమయంలో పడతారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రముఖ వ్యాపారవేత్తగా, విద్యా సంస్థల చైర్మన్గా పేరు, గుర్తింపు సంపాదించుకున్న మల్లారెడ్డి 2014లో రాజకీయాలు అడుగుపెట్టారు. తెలంగాణలో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన తనను పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అప్పట్లో తనను ఎంపీని చేసిన చంద్రబాబు తిరుమల వెంకన్నతో పోల్చారు మల్లారెడ్డి. ఆ తర్వాత 2 ఏళ్లకు బీఆర్ఎస్లో చేరిపోయారు. అంటే 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని కావాలన్న తన కలను నెరవేర్చుకున్నారు. మంత్రిగా ఉండగా కేసీఆర్ శూరుడు, ధీరుడు, తెలంగాణ గాంధీ మహాత్ముడు అంటూ ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశాడు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. బస్తీ మే సవాల్ అంటూ తొలగొట్టాడు మాస్ మల్లన్న. సీన్ కట్ చేస్తే 2024లో ఇక కాంగ్రెస్ అధికారంకి రావడం, రేవంత్ రెడ్డి సీఎంగా గెలవడంతో మల్లన్నకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ముచ్చటగా 3వసారి తాను తన అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి ఆస్తులు, ఆయన పేరుతో ఉన్న భూములు, కాలేజీలు పూర్తిగా అక్రమ నిర్మాణాలకు ఇక ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. అసలు ఏం జరుగుతుంది? మల్లారెడ్డి స్టెప్ ఏంటి? అసలు మల్లారెడ్డి ఎందుకు మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశాడు? సో ఈ పూర్తి సమాచారం తీసుకుందాం. మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నారు. మల్లారెడ్డి ఎందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే ఇక మల్లారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం వెనుక రహస్యం ఏంటి? టీడీపీలో చేరుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఏం జరుగుతుంది? శ్రీశైలం, నిన్న టీడీపీ అధినేత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, తీగల కృష్ణారెడ్డి, అలాగే మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, ఆయన అల్లుడు కూడా కలిసి ఒక మల్లారెడ్డి మనవరాలి పెళ్లి వేడుకకు హాజరు కావాలని చెప్పి ఒక కార్డును కూడా, అంటే పెళ్లి పత్రికను కూడా అందజేసేటువంటి తరుణంలో కలిశారని చెప్పి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే
గత ప్రభుత్వంలో మల్లారెడ్డి మంత్రిగా పనిచేశారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కథ అడ్డం తిరిగింది. ఎందుకంటే మల్లారెడ్డి గెలుపొందారు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ, అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని చర్చలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే టీడీపీ అధినేతని కలవడం పైన కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అధికారం ఎక్కడ ఉంటే మల్లారెడ్డి అక్కడే ఉంటారు అన్నటువంటి కొన్ని ఆరోపణలు కూడా సోషల్ మీడియా వేదికగా అయితే చేస్తున్నారు శ్రీశైలం. అయితే ప్రస్తుతం మల్లారెడ్డికి ఉన్నటువంటి కాలేజీలు కానీ, వైద్య కాలేజీలు కానీ, ఇటు బీటెక్ సంబంధించినటువంటి కాలేజీలు కానీ, వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా ఏదైతే తీసుకొచ్చిందో హైడ్రా కాలేజీలు అంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, చెరువులని, కుంటలని కబ్జా చేసి ఈ యొక్క కాలేజీలు కానీ నిర్మాణాలు కానీ చేపట్టారని చెప్పేసి వాళ్ళు సెక్షన్ల కింద సుమారు 7 సెక్షన్ల కింద కూడా కేసును కూడా నమోదు చేశారు. అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ యొక్క కేసును కూడా పెట్టాడుగా తెలుస్తోంది. ఆయన అల్లుడు కలిసి ఆయనతో పాటు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు కలిసి కూడా సుమారుగా 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. అయితే తమ స్థలంలోని ఈ యొక్క మల్లారెడ్డి నిర్మాణాలు కూడా చేపట్టారని చెప్పి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి చుట్టూ ఒక భూ కబ్జా ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. తాను ఏ తప్పు చేయలేదని మల్లారెడ్డి పేర్కొంటున్నారు, కానీ పరిస్థితులు మాత్రం ఆయనకు పూర్తి వ్యతిరేకంగా మారుతున్నాయి శ్రీశైలం. ఆయన తనకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి మద్దతు మాత్రం లేదు అని చెప్పి ప్రస్తుత సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని సెటైర్లు అయితే పడుతున్నాయి. దీంతో మల్లారెడ్డి సైలెంట్ గా ఉంటే తన స్ట్రాటజీతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యం అవుతుందనేది భావించినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకే తనకు తొలిసారి రాజకీయ భిక్ష పెట్టినటువంటి అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కూడా కలవడం వెనుక ఒక పరమార్థం కూడా దాగి ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్లన్న తీగల కృష్ణారెడ్డితో పాటు ఒక చంద్రబాబును కలిసి ఆయనకు శాలువా తప్పి సీఎం అయ్యేందుకు మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే ప్రస్తుతం విజయ్ ఒక్కసారిగా నిన్న తీగల కృష్ణారెడ్డి అక్కడ మీడియా ముఖంగానే 100% టీడీపీలో జాయిన్ అవుతాము, టీడీపీని బలపరుస్తామంటూ చెప్పారు. కానీ మల్లారెడ్డిని మీడియా ప్రతినిధులు వెంబడించి మరి అడిగారు, మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు, మీ ఒపీనియన్ ఏంటంటే? మల్లారెడ్డి కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు, ఇప్పటి వరకు ఆయన స్పందించే ప్రయత్నం చేయలేదు. అసలు మల్లారెడ్డి సైలెంట్గా ఉండడం కనుక వెనక ఏమైనా రహస్యం ఉందంటావా? నిజంగానే టీడీపీలో జాయిన్ అవుతున్నారా, లేకపోతే ఎందుకు ఖండించట్లేదు అంటారు? అయితే ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ పేరుతో రేవంత్ సర్కార్ కూల్చివేతలు షురూ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి చంద్రబాబును కలవడం పెద్ద ప్లానే ఉందనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ తనకు మద్దతు లభించకపోవడంతో అంటే కేటీఆర్ నుంచి కానీ, అటు హరీష్ రావు నుంచి కానీ, ఇటు కేసీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ అధినేత ఉన్నారో కేసీఆర్ నుంచి కూడా యొక్క మద్దతు లభించకపోవడంతో మళ్ళీ సొంత గుడికి అంటే టీడీపీలో చేరేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ నేతలందరినీ కూడా కూడగట్టి తనకు అంగబలం అర్ధబలం రేవంత్ రెడ్డికి చెక్కు పెట్టాలనేది మల్లారెడ్డి వ్యూహంగా తెలుస్తోంది శ్రీశైలం. అయితే టీడీపీలో చేరే విషయం పైన ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సో తీగల కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన క్లారిటీ ఇచ్చారు, కానీ ఆయన పక్కన తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేర్చారని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పి తెలంగాణ హైదరాబాద్ లో అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పి కూడా చెప్పడం ఇంకొక మనం చూసాం నిన్న. అయితే టీడీపీ పుంజుకుంటుంది, తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుంది అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. కానీ ప్రధానంగా విజయ్ ఒకవేళ బాబును గనక కలిస్తే రేవంత్ బారి నుంచి తప్పించుకోవచ్చు, రేవంత్ నుంచి కొంత ఊరట లభించే అవకాశం ఉందన్నటువంటి కాన్సెప్ట్లోనే బాబును కలిసారన్నటువంటి ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అసలు టీడీపీ సంబంధించి కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి ప్లాన్ ఏ ప్లాన్ బి ఏమైనా అమలు చేసే అవకాశం ఉందా తెలంగాణలో? శ్రీశైలం మల్లారెడ్డి మనసులో మాట మాత్రం ఎవరికి చెప్పడం లేదు, కానీ ప్లాన్ ఏ ప్లాన్ బి మాత్రం సెట్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లుగానే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుంటే ఏదో విధంగా తనకు బలం చేకూరుతుందనే భావిస్తున్నట్టుగా ఉంది. అందుకే మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ను కూడా ఆ మధ్య మన గతంలో చూసుకుంటే మర్యాద పూర్వకంగా కూడా కలిశారు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున బీఆర్ఎస్ లోనే ఉంటూనే చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి
నజర్ను అంటే తనపై పెట్టకుండా చూడమని ఏపీ సీఎం చెవిలో ఒక మాట వేశాడని చెప్పి కూడా మనకు ఒక ప్రచారం అయితే గాఢంగా గుట్ర జరుగుతోంది శ్రీశైలం. ఎస్, మరోవైపు మల్లారెడ్డికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబును కలవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండబోతుంది? ఇటు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతల్లో ఎటువంటి కలవరం ఉండబోతుంది మీకున్న సమాచారం ప్రకారం? మల్లారెడ్డి చంద్రబాబును కలవడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో తెలియదు, కానీ తెలంగాణలో టీడీపీ బలపడుతుందంటే చంద్రబాబు మాత్రం ఎవరిని వదులుకోరని మాత్రం అర్థమవుతుంది. అయితే తిరుమల వెంకటతో పోల్చినటువంటి చంద్రబాబు గతంలో మల్లారెడ్డి తిరుమల వెంకటతో పోల్చినటువంటి మల్లారెడ్డికి ఏ విధంగా ఉపయోగపడతారని మాత్రం మనం వేస్తున్నాటువంటి పరిస్థితి నెలకొంది శ్రీశైలం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. సో ఇది ఓవరాల్ గా మల్లారెడ్డికి సంబంధించి ఒక్కసారిగా చర్చ జరుగుతుంది. టీడీపీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మల్లన్నకు పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఒక్కసారిగా మల్లారెడ్డి కేవలం కేసుల నుంచి ఇక రేవంత్ సర్కార్ నుంచి తప్పించుకోవడం కోసమే ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ గులాబీ నేత గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే ఆ మల్లారెడ్డి మీద కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మల్లారెడ్డిని మరి పక్కకు తప్పించే ప్రయత్నాలు చేసేటువంటి ఆలోచన కూడా జరుగుతున్నట్టుగా కొంత ఇంటర్నల్ గా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లి కోసము పిలవడానికే వెళ్ళాడా, లేక మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెవిలో ఏమైనా రేవంత్ బార్ నుంచి కాపాడు అనేటువంటి సమాచారాన్ని సందేశాన్ని ఏమైనా మరి చంద్రబాబు చెవిలో చెప్పాడా? భవిష్యత్తులో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరికీ తెలిసిందే హైదరాబాద్లో సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, కుక్కటిపల్లిలో కావచ్చు, లేకపోతే ఎల్బీ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. సో సెటిలర్స్ ఓట్లను సొంతం చేసుకోవడానికి, టీడీపీని మళ్ళీ బలపరుచుకోవడానికి ఒకసారిగా మల్లారెడ్డిని, తీగల కృష్ణారెడ్డిని, ఇంకా చాలా మంది టీడీపీలో ఉండి టీడీపీలో గెలిచి బీఆర్ఎస్కి వచ్చిన బెల్ట్ చాలా ఉంది, అందరికీ తెలుసు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, ఇక తీగల కృష్ణారెడ్డి కావచ్చు, ఇప్పుడు మనకు మల్లారెడ్డి కావచ్చు, ఇలా చాలా మంది, ఎర్రబల్లి దయాకర్ కావచ్చు, ఈవెన్ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా టీడీపీ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అప్పుడు టీడీపీలో గెలిచి టీడీపీలో మంచి ఫామ్లో ఉన్నటువంటి చాలా మంది నేతలు బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమము తెలంగాణ మూవ్మెంట్ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పాత సర్కిల్ని మళ్ళా సొంత గుటికి టీడీపీ నేతలంతా కూడా తీసుకొచ్చేటువంటి వ్యూహాన్ని బాబు ఇటు మల్లారెడ్డి ఒక రకంగా ఆ వ్యూహాన్ని పన్నుతున్నటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తీగల కృష్ణారెడ్డి మీడియా ముఖంగా 100% టీడీపీకి వెళ్తాము, టీడీపీని బలపరుస్తామంటూ చెప్పడం ఆయన అందరికీ తెలిసిందే. గతంలో జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు, మాజీ ఎమ్మెల్యే. సో అటువంటి నేత చెప్పడం అనేది చర్చనీయాంశంగా మారింది. కానీ అక్కడే ఉన్న మల్లారెడ్డి ఆయన అల్లుడు మాత్రం సైలెంట్గా అక్కడి నుంచి జారుకున్నారు. ఒక్క మాట కూడా మీడియా ముందు మాట్లాడలేదు, ఎక్కడ ఖండించిన పాపాన పోలేదు. సో మల్లారెడ్డి సైలెన్స్కు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ అందరికీ కనబడుతుంది. ఆయన పార్టీ మారే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఒకవేళ రేవంత్ సర్కార్ నుంచి గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు, మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు, వేదిక మీద తొడగొట్టి మీసాలు తిప్పుతూ అరే తురే అనేటువంటి భాష మాట్లాడినటువంటి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన ఈ 10 నెలల్లో కొంత సైలెంట్గా, కొంత బ్యాలెన్స్గా, కొంత నెమ్మదిగా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. గతంలో బెంగళూరులో ఇక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను సైతం మల్లారెడ్డి కలిసే ప్రయత్నం చేసిండు. అప్పట్లో ఆ యొక్క చర్చలన్నీ కూడా విఫలమైనవి. మల్లారెడ్డి కాంగ్రెస్లోకి రావాలని ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ నేతలంతా కూడా వద్దంటే వద్దు మాకు మల్లారెడ్డి అనేటువంటి ఆ స్టేట్మెంట్ తోటి ఆయన డికే శివకుమార్ని కలిసినా లేకపోతే ఇతర నేతలు ఎవరిని కలిసినా కూడా ఎవరు కూడా ఆయనను స్వాగతించలేదు, పార్టీలో చేర్చుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే ప్లాన్ ఏ ప్రకారం కాంగ్రెస్లో చేరితే అధికార పార్టీ ఎటువంటి యాక్షన్ ఉండకపోవచ్చు అనేది ప్లాన్ ఏగా అనుకోవచ్చు. ప్లాన్ బి ఇక టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చి పాత గుటికి వెళ్తే కొంత సేఫ్గా ఉండొచ్చినటువంటి ప్లాన్ బిని మల్లారెడ్డి అప్లై చేస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్కున్నటువంటి సమాచారం మేరకు ఒకసారిగా మల్లారెడ్డి మీద ఇంకొంతమంది మీద వేటు వేసే అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో చూద్దాం, ఓవరాల్గా మల్లారెడ్డి కనుక పార్టీ మారితే ఏం జరగబోతుంది ఏంటనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తీగల కృష్ణారెడ్డి నిన్న మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి వీడియో బయట ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు
మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. ఒక్కసారిగా తీగల కృష్ణారెడ్డి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు క్లియర్గా చెప్తున్నారు. మీరు టీడీపీలో జాయిన్ అవుతారా సార్ అంటూ మీడియా ప్రతినిధి అడిగితే 100% టీడీపీలో జాయిన్ అవుతారంటూ కూడా తీగల కృష్ణారెడ్డి చెప్తున్నాడు. పక్కనే మల్లారెడ్డి ఉన్నాడు, వెనకాల మల్లారెడ్డి అవన్నీ ఆ పూర్తి సినారియోను చూస్తున్నాడు, వింటున్నాడు. హైదరాబాద్ని, హైటెక్ సిటీని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గురించి ఆయన పొగుడుతూ మాట్లాడుతున్నాడు. వెనకాలే మల్లారెడ్డి ఉన్నాడు. మల్లారెడ్డి ఒక్కటంటే ఒక్కటి కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి మరి మల్లారెడ్డి మరి తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ చేస్తూ ఉంటే ఎందుకు స్పందించలేదు, ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు అంటే మల్లారెడ్డి కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే వైలెంట్గా ఏదో చేయబోతున్నాడు. ఖచ్చితంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన ఆశ్చర్యపోలేదు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా టీడీపీకి సంబంధించి మరి తెలంగాణలో ఎలా బలపరచాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మల్లారెడ్డి ఏం చేయబోతున్నాడు, కేసీఆర్ ఎటువంటి వేటు వేయబోతున్నటువంటి హాట్ టాపిక్ ఒక చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.